पूरा लोकल ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారితో ఉన్నాము. చెప్పండి సార్, ఏ పార్టీలోనైనా అధిష్టానం ఆదేశాల మేరకే ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా బయట భారీ బహిరంగ సభల్లోనైనా ఎక్కడైనా మాట్లాడతారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇష్టం వచ్చిన తీన్మార్ మల్లన చేసిన వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఎవరైనా తీన్మార్ మల్లన వ్యాఖ్యలు సటన్లీ తప్పు. ఏ సమాజంలో ప్రతి ఒక్కరికి గౌరవంగా జీవించే హక్కుంది. వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ రైట్ను, వాళ్ళ లిబర్టీని ఎవ్వరూ దాన్ని అపేక్షించవద్దు. దాన్ని వాళ్ళ గౌరవాన్ని భంగం కలిగించవద్దు. సో ఈరోజు ఒక కులాన్ని కానీ, మరి ఒక కులాన్ని మొత్తాన్ని, ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తినే చేయొద్దు అంటున్నాను నేను, ఒక కులాన్నే చేస్తా అంటే తప్పది. అది అవుట్ రైట్ తప్పది. అది సమాజంలో ఎవరు యాక్సెప్ట్ చేయరు అది. ఓకే. సో మళ్ళీ ఇంకోటి, అదే కాకుండా ఆలేరుకు సంబంధించిన బీసీ ఎమ్మెల్యేనే ఆయన అడవులు మాట్లాడుతుండు. సో అంటే తనని ఆయన కాన్స్టిట్యున్సీనే తననే ఓ బీసీ ఎమ్మెల్యేనే మరి నువ్వు ఆయన మీద కూడా మాట్లాడుతున్నావు అంటే నువ్వు మరి ఎవరిని మెచ్చుకుంటావు? అంటే నీ ఆలోచన ఏంది? నీ ఉద్దేశం ఏంది? అంటే దీనిపైన పార్టీ పడితే అది మాట్లాడి ఓ పద్ధతి మాట్లాడితే కరెక్ట్ అయితే కాదని మేము అనుకుంటున్నాం. అంటే అటు మంత్రులు దూరంగా కావాలని ఎమ్మెల్యేలను పెడుతున్నారు. అంటే రాష్ట్ర ఖజానాలో నిధులు లేకనా, లేకపోతే కావాలని దూరం పెడుతున్నారా? దూరం అయితే ఏం పెడతలేరు. మాకు ఇప్పుడే చెప్పినాం కదా, మాకైతే పనులన్నీ అవుతున్నాయి. ఇరిగేషన్ కెనాల్స్ అవుతున్నాయి, వాటర్ ఫండ్స్ వచ్చినాయి, రోడ్స్ కూడా ఆ ప్రాసెస్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మాకు ప్రతిదీ స్పందిస్తున్నారు. మాకైతే అన్నీ మంచిగా జరుగుతున్నాయి. బట్ మనకు బడ్జెటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి. మనకు కేసీఆర్ చేసిన అప్రూవల్ ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాటుకొని ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు. సో అంతా బాగా జరుగుతుంది. పక్కకు పథకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రుణమాఫీ కేసీఆర్ 10 ఏళ్ళు సరిగ్గా చేయలేకపోయాడు. మొదటి 5 ఏళ్ళు రుణమాఫీ 5 ఏళ్ళ వరకు చేస్తే అది మితి కిందికి పోయింది. రెండోసారి చేస్తే అది రుణమాఫీ కాలే. మేము మొదటి ఒక్క సంవత్సరంలో 2 లక్షల రుణమాఫీ దేశంలో ఓటు చేసినాం. కేసీఆర్ అన్ని అప్పులు చేసి ఇబ్బందికర పరిస్థితుల రాష్ట్ర ఖజానా ఉంటే కూడా చేసినాం. ఈరోజు రైతు భరోసా ఓ పక్క కొంచెం ఆలస్యమైన వెనక ముందు అవుతుంది. ఎందుకంటే పరిస్థితులు కేసీఆర్ సృష్టించిన పరిస్థితులు అయినా కూడా ఈరోజు వచ్చిన రాబడిని ఇవన్నీ కూడా బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి గారు మరి ప్లాన్డ్గా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేసే కార్యక్రమం బాగా. ఈ ఎమ్మెల్యేలు మాట్లాడినారంటే అది మరి బయట వచ్చిన టాక్ తప్పితే మీరైతే రికార్డెడ్ అయితే లేదు, మేమైతే చూడలే. ఇది ఎమ్మెల్యేస్ ఓ దగ్గర గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కలిసి ఉండొచ్చు. జనరల్గా ఓ పార్టీ ఓ 10 మంది ఎమ్మెల్యేలు ఫ్రెండ్స్ లాగా కలిసి ఉండొచ్చు. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని మేము అంటున్నాం.